దావోస్ పర్యటన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడడం రాట్లేదు. ఏదో నామమాత్రంగా చేస్తున్నాడు. పోవాలి కాబట్టి పోతున్నాడు. ఇలాంటి ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. సో, ఏంది ఎట్లా చూడొచ్చు దీన్ని ముఖ్యంగా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన ప్రపంచ ఆర్థిక హ్మ్. వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది వేదికలో వివిధ దేశాలకు సంబంధించిన వారు పెట్టుబడిదారులందరూ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా తీసుకురావాలని ఒక ఆలోచనతో వెళ్ళారు. సో పెట్టుబడుల కోసం వెళ్ళారు కానీ అక్కడ భాషా ప్రావీణ్యత పోటీల కోసం అయితే వెళ్ళలేదు. హ్మ్. భాషా ప్రావీణ్యత పోటీల కోసం వెళ్తే ఇక్కడ తెలంగాణలో చాలా మంది భాష మీద పట్టున్న వాళ్ళని ఇంకెవరైనా హ్మ్. ఉంటే ప్రొఫెసర్లను లేకపోతే పండితులను పంపేవాళ్ళు. దానికోసం వెళ్ళలే. సో పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు ప్రభుత్వం సంబంధించిన అధికారులు, మంత్రులు వీళ్ళంతా వెళ్ళారు. సో అక్కడ పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి అనేది ఇంపార్టెంట్, కానీ భాషకు సంబంధించిన చర్చ చేయకూడదు. అది బీఆర్ఎస్ వాళ్ళైనా ఇంకెవరైనా చర్చ చేయకూడదు. ఏముంది, ఆయన ఇంగ్లీష్లో పండితుడు కాకపోవచ్చు, కానీ ఇంగ్లీషు మాట్లాడగలుగుతున్నాడు, కన్వే చేయగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతున్నాడు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు అదే మన మన ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు కదా. అంటే కేటీఆర్ మాట్లాడినంత ఫ్లోయింట్ గా రేవంత్ మాట్లాడలేకపోతున్నాడు. ఇలాంటి ట్రోల్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడి ఏం తెచ్చిండు, ఈయన మాట్లాడకుండా ఏం తెచ్చిండు అనేది మనం చర్చ చేయాలి. ఇప్పుడు మీరు 4 సార్లు దావోస్ వెళ్ళారు, 4 సార్లు అదే వేదికకు మీరు వెళ్ళి ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు? కోసం మనం లేటెస్ట్ గా మీరు 2023లో కూడా వెళ్ళారు. మీరు తెచ్చింది ఎంత? 19,000 కోట్లు అని చెప్తున్నారు. ఇవాళ దాదాపు 40,000 కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించారు అనేది ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కేటీఆర్ అంటే మనం ఆయన ఇక్కడ కొంత కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఆయన అమెరికాలో కూడా ఉన్నారు కదా కొన్ని రోజులు. అమెరికాలో 1 ఇయర్ నువ్వున్నా నేనున్నా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతాం. ఏముంది, అలవాటు అయిపోతుంది కదా అమెరికాలో ఉంటే. మరి అట్లా మరి 5 ఏళ్ళ కొద్ది అమెరికాలో ఉంటే వస్తుంది, పెద్ద పని ఏం కాదు కదా ఇంగ్లీష్. ఏమన్నా అది పెద్ద పనే? ఇప్పుడు మరి ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అద్భుతంగా ఆయనకున్న తెలుగుతో ఏదగలిగిన ముఖ్యమంత్రి కలిగిండు. ఆయన కూడా ఒకసారి అమెరికా 2 నెలలు 3 నెలలు పోయింటే నీకన్నా అద్భుతంగా ఆయన మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, మనకు ఎంత అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్. వచ్చి వాళ్ళు నెల 15 రోజులనే ముఖ్యమంత్రి కాలేదు, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయంటే దాన్ని మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?